సరే పాస్టర్ సాలెం రాజు కామెంట్లను ఏ విధంగా చూడాలి? ఆయన విచక్షణ కోల్పోయి మాట్లాడారా? ఎస్ చక్రి ఖచ్చితంగా అనుకోవచ్చు. ఆయన విచక్షణ కోల్పోయే మాట్లాడినట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పాస్టర్ షాలోం రాజు ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మహిళలందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే వాస్తవంగా ఆయన మల్లెపూలు పెట్టుకున్న వారందరూ కూడా బజారు మనుషులు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అంటే మల్లెపూలు పెట్టుకుంటే క్రిస్టియన్స్ మల్లెపూలు పెట్టుకోరా అనేది ఇక్కడ ప్రశ్న. క్రిస్టియన్స్ కూడా మల్లెపూలు పెట్టుకుంటారు. క్రిస్టియన్ సంబంధించినటువంటి ఏవైనా అకేషన్స్ అంటే వాళ్ళ యొక్క వివాహ వేడుకల్లో కూడా చాలా మంది మల్లెపూలు పెట్టుకుని వస్తారు. మరి వారు కూడా బజారు సంబంధికులేనా అనేది ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది. ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల హిందూ సంఘ మహిళలే కాదు క్రిస్టియన్ మహిళలు కూడా మండిపడుతున్నారు తీవ్ర స్థాయిలో. ఆయన వెంటనే బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే చిలకలూరుపేట పాస్టర్ షాలోం రాజు వ్యాఖ్యలు అంటే ఇప్పుడు మనకి చిలకలూరుపేట అంటే అక్కడ మనకి ఒక ప్రతిపక్ష నాయకురాలుగా ఇప్పుడు విడుదల రజనీ గారు కూడా ఉన్నారు. వ్యాఖ్యల పైన ఆమె ఎందుకు స్పందించడం అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే షాలోం రాజు ఇప్పుడే కాదు అనేక సార్లు ఇలా మహిళలపైన హిందూ మహిళలపైన అనేక వ్యాఖ్యలు ఆయన గతంలో కూడా చేసినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. వాస్తవంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా అంటే ఒక చర్చి ముందు కొందరు మల్లెపూలు పెట్టుకుని ఉంటే ఆ మల్లెపూలు ఎవరు కొనరు అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే కొనే వాళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ రోడ్ల వెంబడి తిరగడానికి వాళ్ళు బజారు మనుషులు కాదు అంటున్నారు. అంటే క్రిస్టియన్స్ కాకుండా బయట ఎవరు మల్లెపూలు పెట్టుకున్నా వారు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ రోడ్ల వెంబడి తిరిగే బజారు సంబంధికులని అంటున్నారు. చాలా మంది మహిళలు మల్లెపూలను చాలా ఇష్టంగా పెట్టుకుంటారు. అది ఆయనకి తెలుసో తెలియదో కూడా తెలియదు. అంటే ఇంతకుముందు మీరు అన్నట్టుగా విచక్షణ కోల్పోయి ఆయన మాట్లాడుతున్నారు. స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు క్రిస్టియన్ మహిళలు కూడా ఆయన వ్యాఖ్యల పట్ల అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పేసి కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే చాలా వేడుకల్లో క్రిస్టియన్ వేడుకల్లో చాలా మంది క్రిస్టియన్ మహిళలందరూ కూడా మల్లెపూలు పెట్టుకుంటారు. కొంతమంది బొట్టు కూడా పెట్టుకుంటారు. మనం చూస్తాం చాలా మంది బొట్టు కూడా పెట్టుకుంటారు, మల్లెపూలు పెట్టుకుంటారు. అంతేగాని ఎవరైతే మల్లెపూలు పెట్టుకుంటారో వారు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ రోడ్లెంబడి తిరిగే బజారు సంబంధికులు, వారు పరిశుద్ధాత్మకు సంబంధించిన వారు కారు. పరిశుద్ధాత్మమైన వారు ఓన్లీ ఒక చర్చికి వచ్చిన వారు మాత్రమే అని అంటున్నారు. మరి చర్చికి వచ్చే వారు కూడా మల్లెపూలు పెట్టుకుని వస్తారు. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుంటారు. ఏదన్నా మనకి క్రిస్మస్ పండుగ క్రిస్టియన్స్ జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ లో చాలా మంది పిల్లలు మల్లెపూలు పెట్టుకుంటారు. ఆ విషయం మరి ఆయనకు తెలుసా తెలియదు కానీ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రం ఇటు హిందూ మహిళలను కించపరిచే విధంగా ఉన్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మహిళలు మల్లెపూలు పెట్టుకుని చాలా ఇష్టంగా మల్లెపూలు పెట్టుకుంటారు. సో వాళ్ళందరూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మహిళలపైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా రెండు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా మహిళలు క్షమాపణ చెప్పాలని కూడా ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సజ్లు. ఇక చిలుకలూరిపేటలో హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. సాలెం రాజుపై చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, సాలెం రాజు కామెంట్స్ ఏ విధంగా చూడాలి? రమేష్. ఎస్ చక్రి, ఏదైతే మీరు చెప్పినట్లుగానే ఏదైతే హిందూ మహిళల పైన చేసినటువంటి వ్యాఖ్యలు